మిస్ వరల్డ్ పోటీలకు భాగ్యనగరం మొదటిసారి ఆతిథ్యం ఇవ్వబోతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలు మే 7వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. ఇలాంటి మెగా ఈవెంట్ని హైదరాబాద్లో ఎందుకు నిర్వహిస్తున్నారు? ఈ పోటీలతో హైదరాబాదీ మోడల్స్కు ఉపయోగం ఏంటి? ఇలాంటి అంశాలపై మరింత సమాచారం నరేంద్ర అందిస్తారు. హైదరాబాద్లో మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ జరగబోతున్నాయి. అయితే ఈ కాంపిటీషన్ మన హైదరాబాదీ అమ్మాయిలకు స్పెషల్గా మోడలింగ్లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీనివల్ల ఎంతవరకు అవేర్నెస్ వస్తుంది మన తెలుగు ప్రజల్లో అడిగి తెలుసుకుందాం. మనతో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ఉన్నారు, కొంతమంది మోడల్స్ కూడా ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్, ఫస్ట్ టైం హైదరాబాద్లో మిస్ వరల్డ్ జరగబోతుంది కదా, సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఎంతవరకు మీకు యూజ్ అవుతుంది? ఫస్ట్ టైం మన హైదరాబాద్లో మిస్ వరల్డ్ అవుతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పేజెంట్ అండ్ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ హైదరాబాద్ ఇది అవ్వబోతుంది. ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. ఐఎమ్ ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ 2023 Urmila Chauhan. So the participants who are coming from other countries, there are almost 160 members. So we all should welcome them like wholeheartedly. Sisterhood is important. Being a girl, we should always support the other women. This is going to enhance Telangana in a better way. Inka chaala mandiki pageants anevi ento telustayi annamata. Everything is going to be like amazing. I'm very very excited. I'm going to openly say hi and namaste and welcome to Telangana, and please Zarur Ana with a very good smile. Thank you so much. డే బై డే టెక్నాలజీ పెరుగుతుంది, చాలా మందిలో అన్నిటి మీద అవేర్నెస్ వస్తుంది. బట్ స్టిల్ మోడలింగ్ కావచ్చు, ఇటు సినిమా ఫీల్డ్ కావచ్చు, ఎంతో కొంత నెగిటివ్ ఉంది. అంటే అమ్మాయిలు సినిమాలు యాక్ట్ చేస్తే చూస్తున్నాం, కానీ మన ఇంటి నుంచి పోతే చూసే సిచ్యువేషన్ లేదు, లేదంటే ఎంకరేజ్ చేసే పరిస్థితి చాలా కనిపించట్లేదు. సో మీరు మోడలింగ్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఏమైనా చూసారా? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు? నేను మహారాష్ట్ర నుంచి ఉన్నాను. నేను ఇక్కడ చైల్డ్హుడ్లోనే షిఫ్ట్ అయినా. సో మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మోడలింగ్ బికాజ్ ఐ టోల్డ్ దెమ్ దట్ modeling industry is not how you're looking at. It's very diverse, and you know, if you have talent, if you know how to pose and everything, it's going to be a great platform. You can speak about what you believe in, and you can promote anything. You can promote handloom. I think handloom is so underrated, but handloom is really important. There's a lot of going on right now. Yeah, but few parents, of course, they are conservative, and it's difficult for few girls to really put forward their dreams and pursue it. But I definitely think that it is a beautiful field. It is something not only about fashion, it's more to it. You can talk about sustainability, you can talk so much about it. So I feel like every woman deserves to speak about what they believe in. సో మీరు చెప్పండి, మోడలింగ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది మీకు? ఈ కెరీర్ అంటే ఎందుకు ఇష్టం? అంటే లైక్ చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి కదా. ఈ ప్రొఫెషన్ నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 2 years అవుతుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఆల్రెడీ యూ ఆల్ నో ఐ కమ్ ఫ్రమ్ అ తెలుగు బ్యాక్గ్రౌండ్. సో ఇంట్లో సపోర్ట్ అంటే ఇట్స్ దేర్ ఎవ్రీవేర్. అంటే పేరెంట్స్ సడన్గా మోడలింగ్ అంటే వాళ్ళు కూడా ఒక షాక్కి గురవుతారేమో మేబీ, బట్ కన్విన్స్ చేసే విధానం ఇట్ మ్యాటర్స్. సో ఐ వర్క్ ఫర్ ఐటీ కంపెనీ as well, so I balance out. సో దానికి దే ఆర్ ఓకే. అంటే ఇంట్లో సపోర్ట్ ఇచ్చినా పక్కింటి వాళ్ళు ఎందుకు పంపిస్తున్నారు అనే వాళ్ళు ఎక్కువ మన తెలుగు కల్చర్లో కావచ్చు, ఇండియాలో కావచ్చు. సో ఇప్పుడు మిస్ వరల్డ్ జరగబోతుంది, ఇది ఎంతవరకు అలాంటిది పోగొడుతుంది అనుకుంటున్నారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ అవేర్నెస్ ఇదైతే చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అంటే చాలా మందికి ప్యాజెంట్ అంటే ఏంటి, అంటే అసలు ప్యాజెంట్ అనేది ఏంటో కూడా చాలా మందికి తెలీదు. మెనీ పీపుల్ హ్యావ్ హర్డ్ అ వర్డ్ కాల్డ్ మిస్ యూనివర్స్ ఆర్ మిస్ వరల్డ్. అది కూడా హీరోయిన్స్ వాళ్ళందరూ యాక్టింగ్లోకి ఐశ్వర్య రాయ్ కానీ, సుస్మితా సేన్ కానీ, వీళ్ళు అందరూ ఆ టైటిల్స్ అవ్వారు కాబట్టి ఇంత అవేర్నెస్ ఉంది జనాల మధ్యలో. కానీ అసలు ప్యాజెంట్ అంటే ఏంటిది, మోడలింగ్లో ప్యాజెంట్ అనేది ఇంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందన్న విషయం చాలా మందికి తెలీదు, అండ్ ఇట్ ఈస్ నాట్ అవేర్ ఆల్సో. సో ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ ఆర్గనైజ్ అయినప్పుడే, జనాల మధ్యలోకి వచ్చినప్పుడే పీపుల్ విల్ గెట్ అవేర్. మోడలింగ్లో ఎప్పటి నుంచి ఉన్నారు? ఏదైనా లైక్ నెగిటివిటీ విన్నారా, లేదంటే మన ఇబ్బందులు ఎదుర్కొన్నారా ఈ ఫీల్డ్లో? It's been almost year and half I've been into modeling. ఇబ్బందులు అంటే దేర్ ఆర్ మెనీ, ఛాలెంజెస్ లేకుండా ఏది కూడా అవ్వదు. సో డెఫినెట్లీ నేను కూడా చాలా ఎదుర్కొన్నాను. బట్ మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, అదెంత మీరు కావాలనుకొని, హౌ మచ్ హార్డ్ వర్క్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ టు ద వర్క్ ఇస్ వాట్ మ్యాటర్స్. సో ఇబ్బందులు అయితే పక్కాగా వచ్చాయి, అండ్ every time ఇబ్బందులు వచ్చినప్పుడు how much strong you are, how much support you're getting from your parents is what matters. And I really wanted to pursue my dreams into modeling, pageantry,
దానివల్ల నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అంటే ఇట్స్ ఆల్ అబౌట్ దాట్. మిస్ వరల్డ్ ఎంతవరకు మనకి యూస్ఫుల్ అవుతుంది తెలుగు వాళ్ళకి? Well, this year, as you all know, that Miss World gonna happen in Telangana, and we are super excited. And you know, this is something like dream come true. That this is the first time happening in Hyderabad, and you know, you all know that coming to modeling field, it's not been easy for girls. There are so many challenges, social challenges. You don't get, like, their girls don't get support from their home, society, and much more. But what matters in life, that we all do understand that we have struggled throughout the life. It's not just about modeling, but when it's come to your field, when it's come to corporate or any field, if you see, life is all about struggle. But what matters in the end, it's like passion, how it's making you happy, the energy. I believe the people who are passionate about it, there's a different kind of energy that comes within, that you can fight the world, you can fight the society and change it, and make everyone believe that there is something in us and we are here to change the world. So it's all about Miss World, and we are super excited, and we heartfully congratulate everyone who is coming from different country, and we are super excited. ఇది మిస్ వరల్డ్ జరగడం మన తెలంగాణ తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం అని చెప్తున్నారు హైదరాబాద్లో జరగడం. అండ్ నార్మల్ పీపుల్తో పాటు మేము కూడా ఎంతో ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నాం. మోడలింగ్ కెరీర్ మీద ఇటు తెలుగు ప్రజలపై ఉన్న అభిప్రాయం మొత్తం ఈ మిస్ వరల్డ్ వల్ల చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.